Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. 4 పెండింగ్ డిఏలను చెల్లించాలి. ఐఆర్ను 20% పెంచాలి. సిపిఎస్ను రద్దు చేయాలి. ప్రభుత్వానికి టీజీఓ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్. దశాబ్ద కాలంగా నోచుకొని ఉద్యోగుల సాధారణ బదిలీలను కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన వారిని తిరిగి వెనక్కి రప్పించాలని కోరింది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన టీజీఓ కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమాన వాటాతో ఈహెచ్ఎస్ను అమలు చేయాలని, ట్రస్టులో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం పెంచాలని, ప్రస్తుతం ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ గడువు కాలాన్ని పొడిగించాలని కోరారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ బిల్లును చెల్లించాలని, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ఆమోదించిన ఫైల్ను అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 317 వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ఐఆర్ను 5% నుంచి 20%కి పెంచాలని కోరారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించిన జీవో నెంబర్ 142ను పునఃసమీక్షించాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో గత జిల్లాల ప్రకారం అదనపు క్యాడర్ స్ట్రెంత్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులకు 1 నెల వేతనంతో పాటు పెండింగ్లోని రెమ్యునరేషన్ను చెల్లించాలని కోరారు. జిల్లా మండల స్థాయి అధికారుల పట్ల అవమానకరంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న కొంతమంది జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని, అద్దె వాహనాలను బకాయిలను చెల్లించాలని, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు బి శ్యామ్, ఉపాధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు, కోశాధికారి ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ రెడ్డి, మహిళా ప్రతినిధి జి దీపారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం రామకృష్ణ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. Thanks for watching this video. For more updates, please subscribe, share and like Vaishu channel. Thanks for watching this video.